Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 14వ వచనం. You shall be blessed above all peoples. Deuteronomy chapter 7 verses 14. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయమున దేవుడు మనందరితో వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, దేవుడు మనలందరినీ ఆశీర్వదించాలని ఇతను ఆశపడుతున్నాడు. చూడండి, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదు అని దేవుడే మాట్లాడుతున్నాడు. చూడండి, దేవునికి సమస్తము సాధ్యమే. మనము ఆయన యందు విశ్వాసముతో ప్రార్థన చేయాలి, విశ్వాసంతో అడగాలి. మన హృదయంలో ఎటువంటి చెడు తలంపు కానీ చెడ్డ ఆశలు కానీ లేకుండా యథార్థంగాను నీతిగాను మనం జీవించి మన హృదయం దేవుని యొక్క పాదాల చెంత పెడితే కనుక దేవుడు తప్పకుండా జవాబుని దయచేస్తాడు. ఈ లోకంలో మనుషులు తిడుతూ ఉన్నారేమో, అవమానిస్తున్నారేమో, దూషిస్తున్నారేమో, నీ స్థితిని బట్టి, నీ పరిస్థితిని బట్టి అవహేళనగా మాట్లాడుతున్నారేమో, కానీ దేవుడు తప్పకుండా వారందరి మీద నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే దేవుడు ఏం వాగ్దానం చేస్తున్నాడంటే, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుతూ అని దేవుడే ఈ దినమున నీతో నాతో మన అందరితో మాట్లాడుతున్నాడు. కనుక ఈ వాక్యము నిమిత్తం ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుంటూ తమ వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేసుకొని దేవునితో సహవాసం చేసే వ్యక్తులుగాను నీవు నేను మనమందరము ఉందుముగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రవ్వా, ఇదిగో నా ప్రవ్వా, సమస్త జన్మల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడదు అని మా అందరితో వాగ్దానం చేసావు దేవా. ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్కరి జీవితాలలోనూ నెరవేర్చండి. నీవు గొప్ప కార్యములను ప్రతి ఒక్కరి పట్ల తమ వ్యక్తిగత జీవితాలను మార్చుకొని నీకు సమర్పించుకొని నీ యందు పరిపూర్ణత కలిగి అట్టి కృపా జ్ఞానమును ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.